మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? వాక్యంలో ఎదుగుతున్నావా? స్వార్థ ప్రకటిస్తున్నావా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతున్నావా? అయితే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ చుట్టూ ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి, నీ చుట్టూ ఎలాంటి పరిస్థితినైనా ఉండనివ్వండి, అయితే పరిస్థితిని, సమస్యను చూడకు. నీవు ప్రార్థించే దేవుణ్ణి చూడు, నీవు వెంబడించే దేవుణ్ణి చూడు. దేవుని బిడ్డ, ఆయన నువ్వు ఎక్కడ కూడా నీ కాలు చిక్కుబడకుండానట్లు నిన్ను కాపాడేవాడై ఉంటున్నాడు. కాబట్టి భయపడకోకుండా నీవు ఎలా అయితే రోజు దేవునితో గడిపేవాడివో అలానే గడుపుతూ ఉండు. దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డల మీద అనేక దాడులు జరుగుతున్నాయి ప్రభువా. ప్రతి దాడి నుండి నీ బిడ్డలను నీవే కాపాడి రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.